ప్రభు స్తోత్రంలో క్రీస్తునందున్న దైవజనాంగం ప్రభు క్రీస్తున్నారు మీ అందరూ కూడా వందనాలండి. లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ధ్యానిస్తున్న అంశం బుధవారం శనివారం కూడా ఘనమైన పాత్రగా ఉన్నామా ఘనహీనమైన పాత్రగా ఉన్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఘనమైన పాత్రగా ఉంటే ఏం చేస్తాం, ఘనహీనమైన పాత్రగా ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో భాగంగా మన బుధవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం సామెతల గ్రంథము 28:14 చూసినట్లయితే ఆ రోజు బుధవారం ఆఖరి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడను. దేవుని వల్ల హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక కీడులో పడతాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఘనమైన పాత్ర కనపడుతుంది, ఘనహీనమైన పాత్ర కూడా మనకు కనపడతా ఉంది. ఈ జ్ఞాని సొలొమోను సెలవిచ్చిన మాట దేవుని వల్ల ఇక్కడ నిత్యము కూడా భయము కలిగి ఉండాలి దేవుని పిల్లలు. అలాగనే ఘనమైన పాత్రగా ఉన్న మనము నిత్యము కూడా భయము కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు మనం ధన్యులు అంట ప్రవర్తించాలి. ప్రవర్తించేవాడు ధన్యులు. లేని ఎడల ఘనహీనమైన పాత్ర ఎలా ఉంటుందంటే హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడంట ఆటోమేటిక్గా. నేను చెప్తా ఉన్నా, ఏది మనం చేస్తామో, ఏది మనం చూస్తామో, ఏది మనం వింటామో, అందులో మనం ఉంటామో అది మనల్ని నడిపిస్తుంది. అది భక్తి అయినా లేదా ఈలోక సంబంధమైన పని అయినా సరే, మనం నిజంగా దైవకంగా ఉంటే కనుక మనల్ని ధన్యుడు అంటున్నాడు దేవుడు. భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కానీ కఠినపరుచుకుంటే కనుక దేవుడు కఠినపరచడండి. ఎప్పుడు మీరు గమనించండి, దేవుడు హృదయాన్ని కఠినపరిచే దేవుడు కాదు. మన కోరికలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి, మన తలంపులను బట్టి కీడులో పడతాం. బైబిల్ సెలవిచ్చిన మాట కనుక ఈ రోజు కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రకటన గ్రంథము చదవాలి. ప్రకటన గ్రంథము 2:21 ఈ ఘనమైన పాత్ర గురించి, ఘనహీనమైన పాత్ర గురించి దేవుడు సెలవిస్తున్న మాట. ప్రకటన 2:21. ప్రకటన గ్రంథము 2:21 చూసినట్లయితే, మారు మనసు పొందుటకై నేను దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనల్లడు. దేవుని వల్ల దేవుడు సమయాన్ని ఇచ్చాడంట. ఎందుకంటే ఇది ఘనహీనమైన పాత్రగా ఉంటుంది కనుక, ఇది ఘనమైన పాత్రగా ఎప్పుడు ఉంటుందంటే మారు మనసు పొందిన తర్వాత, దేవుని ఏర్పాటులో ఉన్న తర్వాత ఘనమైన పాత్రగా ఉంటుందని బైబిల్ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకు మారు మనసు పొందాలి. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా ఉండాలి. దాని వివరణలో మనం ఉండాలి, వివరించే దాంట్లో మనం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథము 10:19 చూసినట్లయితే అక్కడ ఈ ఘనమైన పాత్రగా ఎలాగున్నాం, ఘనహీనమైన పాత్రగా ఎలాగున్నాము దేవుడు సెలవిస్తున్న మాట. సామెతలు 10:19 చూసినట్లయితే, విస్తారమైన మాటలలో తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఇది ఘనమైన పాత్ర. అంటే అంటే దేవుని వాక్యం అర్థమవుతున్న వ్యక్తి, సహవాసం ఉన్న వ్యక్తి, బాప్తిజం తీసుకున్న వ్యక్తి, దేవునిలో ఎదుగుతున్న వ్యక్తి బుద్ధిమంతుడుగా ఉంటాడు. ఇది మంచి పాత్ర కనుక. లేదా విస్తారమైన మాటలు ఏముంటాయంటే దోషములు ఉంటాయంట. మీరు ఇటు చూడాలి. దేవుని వల్ల దోషములు ఉండేది కీడుకు దారి తీస్తూ ఉంటారు. ఇంతకు మనం చదువు ప్రకారం కీడులో పడద్దు అనమాట. కానీ ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమని చెప్పాడు, అక్కడ తన పెదవుల నుండి మాటలు జాగ్రత్తగా మాట్లాడినాడు బుద్ధిమంతుడు. పెదాలు మూసుకొని ఉండాలి. అంత మాత్రం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి మాటలో కూడా చాలా శక్తివంతమైన ప్రభావం ఉంటుంది. అది కీడు తెచ్చే మాట లేదా ఆశీర్వాదం లేదా మేలు తెచ్చే మాట అన్నది ఆలోచించి మాట్లాడాలి. నేను చెప్పాను, నేను ఏ మాట పలుకుతున్నామో ఆలోచించి మాట్లాడాలి, ఆలోచన చేసి మాట్లాడాలి. మనకేంటంటే కోపం వచ్చేస్తే రాకూడదు. అప్పుడు ఏమన్నట్టు, హృదయాన్ని కఠినపరుచున్నవాడు కీడులో పడి
ఆ ధన్యత పోగొట్టుకుంటున్నట్టు అన్నమాట ప్రియమైన దేవుని వల్ల. కనుక ధన్యత పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే మన పెదవులను కాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. మన పెదాలు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. అప్పుడు బుద్ధిమంతుడు. లేని ఎడల ఇస్తారైన మాటలో దోషముండును. ఇది ఘనహీనమైన పాత్రకు సంబంధించింది ప్రియమైన వల్ల. కనుక మన ఏ రీతిగా అయినా సరే ఒక ఘనమైన పాత్రగా ఉండాలంటే అందులో బాప్తిసం ఉండాలి, వాక్యం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి, దేవుని ఏర్పాటు ఉన్నట్లయితే కనుక ప్రేమ దేవుని వల్ల ఒక ఘనమైన పాత్రగా ఉంటాం. ఒకప్పుడు ఘనమైన పాత్రలుగానే మనం పుట్టాం. కానీ ఈ ఘనమైన పాత్రలోకి అపవాది, కామ, క్రోధ, మద, మత్సరములు, కోరికలు, శరీరాశ, నేత్రాలు, జీవపటము ఇవన్నీ ప్రకృతిని బట్టి, రంగుల ప్రపంచాన్ని బట్టి మనం అందులో ఉంటున్నాము కనుక ప్రియమైన దేవుని వల్ల హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, మనం ఏంటంటే ఘనహీనమైన పాత్రగా అయిపోయింది పని. మరి ఈ పాత్ర, ఘనహీనమైన పాత్ర కడగాలంటే ఏం కావాలండి ప్రియమైన దేవుని వల్ల? ఏం కావాలండి అంటే వాక్యం అనే వాటర్ కావాలి, వాక్యం అనే పాలు కావాలి, పరిశుద్ధాత్మ అనే వరం కావాలి, సంఘ సహవాసం అనే సహవాసం కావాలి ప్రియమైన దేవుడు. అప్పుడు మనం ఘనమైన పాత్రగా దేవుడు మనల్ని కోరుకుంటాడు. 27వ కీర్తన 4వ చరణంలో చాలా అర్థమానం మనం చదువుకునే మాట, కానీ అది నన్ను ఆకర్షించింది. చూసినట్లయితే 27వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు దేవుడు? యెహోవా వద్ద ఒక వరము అడిగితిని, వెతుకుచున్నాను, ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో. ఇది కోరుకోవాలి. ఘనహీనమైన పాత్ర అంటే ఈ కోరుకుంటే ఘనహీనమైన పాత్ర. నేను అన్ని చెప్తా ఉన్నా, సంఘ సహవాసం కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, బాప్తిసం కావాలి. మన మూలవాక్యాలు జ్ఞాపకం చేసుకున్నాం. వరం అడగాలి. ప్రభువా అంటే మీకు ఉందో లేదో మీకు తెలియదు, కానీ మీరు దాన్ని బయట తీసి కొత్త గొప్ప వాడబడతా ఉంటుంటే మీ స్వరం ఉందో లేదో మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. లేదు అని అంటే ఆడు మూర్ఖుడు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక వరం ఉంటుంది, ఏదో ఒక స్వరం ఉంటుంది, ఏదో ఒక కంఠం ఉంటుంది, ఏదో ఒక ఏర్పాటు ఉంటుంది. ఎందుకంటే తయారు చేసుకున్నవాడు దేవుడు. తనకు ఉపయోగపడడానికి దేవుడు మనలో ఏదో ఒకటి పెడతాడు. కనుక 4లో ఏమన్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించాలంటండి. యెహోవా మందిరంలో నివసించాలంట నా జీవితకాలం అంతయు. మందిరంలో ఏ వయసు కాడి నుంచి మనం మందిరానికి వస్తున్నాం? ఈరోజు టీనేజ్ వయసులో ఉన్నారు, మందిరానికి రావట్లా. పిల్లలుగా ఉంటే లేవట్లేదంటండి. అంత మాత్రమే కాదు, ఆదివారం ఆరాధన అంటే లేవలేకపోతున్నామంటే అంటారు. ఇక్కడ దేవుడు ఏమో నివసాలు ఇస్తున్నాడు. జీవితకాలం అంతా కూడా మందిరంలో ఉండాలంట. ఏంటి నేను చెప్తా ఉన్నా, అనుభూతం చెప్తా ఉన్నాను. నువ్వు చనిపోయిన తర్వాత మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మార్పు తెచ్చుకున్న వారికి నువ్వు ఉండాలి అని అంటే మనకి మందిర సహవాసం చాలా ప్రాముఖ్యము. ఈ పరలోకం అనే మందిరములో లేకపోతే గనుక మనము చనిపోయిన తర్వాత పరలోకంలో ఉండమండి. ఇది గ్యారంటీ. దేవుడు సెలవిస్తున్న మాట, ఇది గ్యారంటీ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు. మన మందిరంలోకి ఎందుకు వస్తున్నాం అంటే వారిని చూడడానికి కాదు, ఆడుకునే పిల్లల్ని చూడడానికి కాదు, ప్రసన్నత చూడడానికి. యెహోవా ప్రసన్నత చూడడానికి మన మందిరానికి వస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయాలని ఇష్టపడతా ఉన్నాము, కోరుకుంటున్నాను. జీవితకాలం అంతా కూడా దేవుని మందిరాన్ని అడ్డు పట్టుకొని ఉండాలి. ఏంటి మందిరం లేని వారు చాలా మంది ఉన్నారు. నేను ఒకసారి ఎక్కడ వెళ్తే కింద అడిగేసి ఉంది, తడుకులతో కట్టుకున్నారు, బరకలతో కట్టుకున్నారు, ఏమి ఏర్పాట్లు లేవు, దాని తాళాలు ఉండవు, కంచి తాళం, కంచి గేటు.
కనుక దేవుడు ఈ మందిరాన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? బుధవారం పెట్టుకోవాలంటే కొన్ని మందిరాలు బుధవారం పెట్టుకోవట్లేదు. ఈరోజు శనివారం విజ్ఞాపన కూడా పెట్టుకోవాలంటే, ఉపవాస కూడా పెట్టుకోవాలంటే, ఆరాధించాలంటే కొంతమంది సేవకులు కూడా ఉద్యోగాలు బట్టి, పరిస్థితులు బట్టి కార్యక్రమాలు చేయట్లా. ఒక ఆదివారం 1 గంట లేదా 2 గంటలు. కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రేమ దేవుని వల్ల దేవుడు మనల్ని ఎంత ఆశ్రయిస్తాడు. ఎలా చెప్తారండి మీరు అంటే, అక్కడ మీరు చూడండి, వరం అడగాలంటండి. నేను ఇంతగా చెప్పాను, ప్రతి వరము లేదా ప్రతి స్వరము, ప్రతి తలాంతు దేవుడు ఇస్తాడు, అడగాలి. అందుకన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకు మీకు దొరుకుతాను, తట్టుడు ఇయ్యాలంతే. హృదయం తలుపు దగ్గర ఉండే వాక్యం చేత ఈరోజు తట్టుతా ఉన్నాడు. మనం తలుపు తీసుకునియాడాల ప్రియమైన దేవుడు. అందుకే జీవితకాలం అంతా కూడా మనం ఏం చేయాలంటే యెహోవా మందిరంలో నిలవాలి. యెహోవా మందిరంలో నిలిచినట్లయితే గనక దేవుడు ద్వారా మనం ఆశీర్వాదాలు, మేలులు పొందుకుంటాం. అప్పుడు ఒక ఘనమైన పాత్రగా దేవుడు మనల్ని ఆశ్రయించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారారా, బాప్తిసం ఒకటే కాదండి, వరం అడగాలి మనం. అంత మాత్రం కాదు, జీవితకాలం అంతా కూడా మనం మందిరములో నివాసము చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే ప్రతి సహవాసంలో, ప్రతి కూడుకులో మనం ఉండాలి. ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అపోస్తుల కార్యములు 7:51 చూసినట్లయితే ఆఖరి మాటగా అపోస్తుల కార్యములు అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాట మన జ్ఞాపకం. 7:51 చూసినట్లయితే, పేజీ తిరగండి, 51 చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? ఘనమైన పాత్రగా ఉన్నామా, ఘనహీనమైన పాత్రగా ఉన్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 7:51 ప్రియమైన దేవుని అన్నారా, చదవాలి. హృదయములను, చెవులను దేవుని వాక్యమునకు లోపరిచిన వల్ల మీ పితరుల వలన మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. అర్థమైందని చాలండి. ఆఖరి మాట చూడండి ఏమంటుందో. బైబిల్ దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుని ఎదురిస్తున్నామంట. కారణం ఏంటి? మన మందిరానికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తొస్తుంది. దాని ముందు మనం మూలవాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు, అంటే బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించు అన్నమాట. ఎదిరించడం అంటే ఏంటనుకున్నారో? దేవుడు ఏమి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మీకేమి కంటికి కనపడట్లేదండి, కనపడట్లేదు. వాక్యాన్ని వినకపోవడమే పరిశుద్ధాత్మ దేవుడు ఎదిరించడం. పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మందిరానికి రావాలి, సహవాసం ఉండాలి, బుధవారం జరుగుతుంది, శనివారం జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతుంది, మీరు పాటించాలి, ఆచరించాలి, ఆనందించాలి, ఆశీర్వాదం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుకున్నాడు. ప్రియమైన దేవుడు చెప్పుకున్నప్పుడు మనం వినకపోతే గనక పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచినట్లు, అంత మాత్రం కాదు ఎదిరించినట్లు. అప్పుడు ఘనహీనమైన పాత్రగా మనం కనబడతా ఉంటాం. కానీ ఘనహీనమైన పాత్రగా ఉంటే కనుక దేవునికి ఏమి కూడా ఉపయోగం లేదండి. కానీ ఘనహీనమైన పాత్రగా సమాజంలో ఎందుకో కుటుంబానికి ఉపయోగపడినప్పుడు, తల్లికి ఉపయోగపడినప్పుడు, తండ్రికి ఉపయోగపడినప్పుడు, దేవుడికి ఉపయోగపడినప్పుడు, తమ్ముడికి ఉపయోగపడినప్పుడు, మామకు ఉపయోగపడినప్పుడు, సమాజానికి ఉపయోగపడినప్పుడు ఎందుకు ఈ పాత్ర పడే చచ్చినంత సమానం. తోక తిన్నగా చేస్తారంటే మీరు కుక్కను పట్టుకుని తోక తిన్నగా చేస్తారా? చేయలేం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అది ఎప్పుడు తన తోక అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడేం చేయండి, చచ్చిపోయిన తర్వాత సాగు చేస్తారని చూడండి, ఏముండదు. అది చచ్చిపోయినా బ్రతికన్నా ఇక అంతే. కానీ పందులు చూడండి, పంది చచ్చిపోయే వరకు కూడా ఆకాశం వైపు చూడదు. దాని తప్పది లోకలు ఎంతసేపు కూడా కిందే, ఎంతసేపు కూడా భూమే. కనుక ఈ ఘనహీనమైన పాత్రగా ఉండేవారు ఎవరైనప్పటికీ కూడా కింద వాటి గురించి ఆతృత పడతారు, ఆరాట పడతారు. భూమి మీద ఉన్న వాటి వరకు మన కుటుంబాలు, పరిస్థితులు, ఉద్యోగాలు, చదువులు, ఇంకెంతసేపు కూడా ఇదేనండి. దేవుడు అంటే పెడచేలు పెడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దుఃఖపడుతూ బాధపడతా ఉన్నారంట. ఆయన్ని కనపడలేదు. కానీ సేవకుడు బాధపడుతున్నాడు అంటే ప్రసంగం చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, మన గృహదర్శనం దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఆయన చెప్పిన మాట వినకపోవడం కానీ, బాధపడాలంటే కారణం ఏంటనుకున్నారు? డైరెక్ట్ దేవుడు బాధపడుతున్నట్టే. మీరు చదివిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడికి విలువ లేకుండా, సంఘానికి విలువ లేకుండా, ఆయన నామను మహిమ లేకుండా చేస్తే కనుక ఆ పాత్రను ఎలా చేస్తారంటే ప్రియమైన దేవుని వల్ల ఘనహీనమైన పాత్రగా తీసుకెళ్తారు. ఈ పాత్ర అక్కడ తీసుకెళ్తే పగల కొడతారు. ఎక్కడికి?
కాటి కాడ తీసుకెళ్ళిన తర్వాత 3 బొక్కలు పడితే చుట్టూరు తిరిగి కాల్చేసి నాశనం చేసి ఇవన్నీ చేస్తారు. ఎందుకు ఆ పాత్ర ఎందుకు? మీ మంది వల్ల దేవునికి ఉపయోగపడే పాత్ర చక్కగా భద్రం చేయబడి బాక్సులు పెట్టబడి అలంకరణ చేసి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, అలాగే ఆత్మశాంతి కొరకు చేస్తారు. అదేంటనుకున్నారు? ఘనమైన పాత్రగా బ్రతికిన ఎడల దేవునికి ఇష్టమైన పాత్రగా చక్క అలంకరించి అన్ని తయారు చేసి భద్రం చేసి దేవునికి అప్పచెప్తారు సేవకులు. ఇదేంటి భద్రం పడిపో పగలగొట్టేసకుండా కారణం ఏంటి? ఘనహీనమైన కొండ, దేవునికి ఉపయోగపడిన కొండ ప్రియమైన దేవుని వల్ల దాని పని నిమిత్తము దేవుడు తయారు చేశాడు. యెషయా గ్రంథంలో మనం చదివిన ప్రకారంగా ప్రియమైన దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాడు. దేవునికి ఉపయోగపడాలని నీవు నేను మనమందరం కూడా దేవునికి ఉపయోగపడాలి. ఒకప్పుడు చెప్పాను కదండి, ఇది ఘనహీనమైన పాత్ర, కుటుంబానికి ఉపయోగపడని పాత్ర. వివాహం అయిన తర్వాత కూడా కుటుంబానికి ఉపయోగపడకుండా వెళ్ళిపోయాలని ప్లాన్ చేసుకున్నారు. బైబిల్ ట్రైనింగ్ వచ్చేవాడి గందరగోళం. దేవుని వల్ల సంవత్సరం పాటు కారణం ఏంటి? దాన్ని ఎలా చేశారంటే బైబిల్ పిచ్చోడు, వీడికి ఏదైపోయింది దాన్నట్టు తిరుగుతున్నాడు. ఎవరనుకున్నారు? ప్రార్థనకి వెళ్ళేవారే, కన్నా తల్లి కుటుంబీకులే చిత్రీకరించి తయారు చేశారు. అప్పుడు ఇదైతే దేవుని కానీ వదిలిపెట్టాల. వాళ్ళు వదిలిపెట్టరేమో, వాళ్ళ ఆలోచన కానీ దేవుడు ఆలోచన. అడుగులో ఉన్నవాడు చూస్తారు కదండి, గొర్రెల కాపరిని చేయడు. అక్కడ ఎవరున్నారని పాట పాడాడు? అడుగులో చెట్లు, పుట్టలు, కొండలు, బండలు, నదులు, సముద్రాలు, జంతువులు, గొర్రెలు, మేకలు, పరిస్థితులు, చేమలు, నల్లులు అన్ని కూడా అందులో ఉన్నాయి, అడుగులో ఉన్నాయి. ఎండ, వాన, చలి, పులి అన్ని అందులో ఉన్నాయి. అక్కడ వేస్తా ఉన్నాడు సితార వేస్తాడు, పాట పాడతాడు, మ్యూజిక్ చేస్తా ఉన్నాడు. అసలు అతనే కావాలి. అన్ని 9 మంది మాకెందుకు అన్నాడు దేవుడు. ఇంటికి వచ్చావు నా దగ్గరికి వచ్చి 9 మంది, ఇంకెంతమంది? మీకు ఎంతమంది అంటే 10 మంది అండి. మీరు 9 మంది చూపిస్తున్నావు ఏంటి? ఎక్కడ అసలు లేనివాడే నాకు కావాలబ్బా. చూడండి, కన్న పడిన వాడు లేనివాడు కావట. అందుకే రానోళ్ళు అడుగుతున్నాడు పాస్టర్ గారు, మీకు తెలుసండి ఆదివారం అమ్మ ఎందుకు రాలేదు? అమ్మ రావాలమ్మా అని ఎందుకు అన్నారు? రానోళ్ళ గురించి, వచ్చిన వాళ్ళు ఎలా వస్తుంటారో రానోళ్ళ గురించి పట్టించుకోవాలి మనం, ఎందుకు రావట్లేదని. కారణం ఏంటనుకున్నారు? మందిర విలువ తెలియాలి, సహవాస విలువ తెలియాలి, సన్నిధి విలువ తెలియాలి, వాక్యపు విలువ తెలియాలి, పరిశుద్ధాత్మ విలువ తెలియాలి, పరలోక విలువ తెలియాలి. ఎంత ప్రశాంతంగా వాక్యం ఉన్నా కారణం ఏంటనుకున్నారా? మీ గొప్పతనమా? దేవుడు గొప్ప, దేవుడు ఏర్పాటు, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన సంఘం, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన గొప్ప ప్రియమైన దేవుని వల్ల ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఒక ఘనమైన పాత్రగా మనం ఉండాలి, ఒక ఘనహీనమైన పాత్రగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. కనుక బాప్తిసానికి విలువ ఉండాలి, మన బ్రతుకు విలువ ఉండాలి, సంఘానికి విలువ ఉండాలి, సమాజంలో గుర్తింపుగా బ్రతకాలి ప్రియమైన దేవుని వల్ల. కారణం ఏంటనుకున్నారు? తండ్రిని చూసి పాడైపోయాడు వాడు, ఫస్ట్ కొడుకు. ఇప్పుడు ఏం చెప్పింది? ఇప్పుడు తండ్రి అయ్యాడు. కారణం ఏంటి? చూపించాడు దారి, ఆ దారి వీడు ఎత్తనాడు. ఎందుకు అదే వీడు ఎత్తనాడు? నాశనం అయిపోతాడు, కీడులో పడతాడు. మీరు చదివిన ప్రకారంగా ప్రియమైన దేవుని వల్ల కీడులో పడను. హృదయము కఠినమైపోతానంటే కీడులో పడతాడంట. లేదా నిత్యము కూడా ఆయన సన్నిధిలో నిత్యము కూడా భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. లేని ఎడల హృదయము కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. సామెతలు 28:14 ప్రకారంగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధులైన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లేఖనములోంచి ఘనమైన పాత్రగా ఉన్నామా, ఘనహీనమైన పాత్రగా ఉన్నామో ఈ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావం ఇస్తామని 2026 3వ నెల ఆఖరి శనివారంలో మనం ప్రవేశపెట్టారు ప్రభా, నీకు వందనాలు. ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సహవాసం బుధవారం, శనివారం ప్రభా, శుక్రవారం, ఆదివారం జరుగుతున్న ఈ యాచనలు ప్రభా, ఈ ఆరాధన, ఈ పూజలు ప్రభా, ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామాన్ని మహిమకరంగా జరిగించుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే మహిమ ప్రభావాలు మా గొప్పతనం ఏమీ లేదు.